అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పక్ష నేత మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది. నేటి ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. హరీష్ రావు పాత్రపై ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును 2 సార్లు విచారించిన సిట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటు చేసుకుందని చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావుకు అటు సిట్ నిన్న నోటీసులు జారీ చేసింది. ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నేడు విచారణకు హాజరు కావాలనేది కూడా అటు పలు సెక్షన్ల కింద నోటీస్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. సిఆర్పిఎఫ్ సెక్షన్ 160 కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు అధికారుల ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. 2024 మార్చి 10వ తేదీన నమోదైన కేసు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం పైన విచారణకు రావాలనేది కూడా అటు ఆదేశించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని వాస్తవాల ఘటనలపై అవగాహన ఉందని దర్యాప్తులో తెలిసిందని కూడా అటు ఈ నోటీస్ లో పేర్కొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీంతో నోటీస్ కాపీని నిన్న అటు ఏదైతే ఆయన నివాసంలో అందజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆయనను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు కూడా సిట్ సిద్ధం కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం చెప్పాలి. ఈ కేసులో ఇప్పటికే ప్రస్తుత మాజీ అధికారులు, రాజకీయ నాయకులను విచారించినటువంటి సిట్ అటు విచారణలో లభించినటువంటి సమాచారం ఆధారంగా హరీష్ రావుని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. నిజానికి సిట్ నుంచి తనకు నోటీసులు అందుతాయని హరీష్ రావు గతంలోనే ప్రకటించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. పంచాయతీ ఎన్నికల ముందు ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కి నోటీసులు జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు ఇస్తారని ముందుగానే అంచనా వేసి చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరాన్ని బట్టి అధికారులు ట్యాపింగ్ చేస్తారని హరీష్ రావు ఘటంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక పలువురు అధికారులు, నాయకులను విచారించిన తర్వాత దర్యాప్తులో భాగంగా హరీష్ కు సిట్ నోటీసులు జారీ చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ కేసులో ముందు నుంచి కేసీఆర్ పేరు వినిపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆయనకు కూడా నోటీసులు జారీ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అధికార వర్గాలు చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇవ్వడంపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా పలువురు నాయకులు అటు ఏదైతే పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఏదైతే మంత్రుల మధ్య వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్షన్ చేసేందుకు మాత్రమే అటు సిట్ నోటీసులను ఇచ్చినటువంటి సందర్భం ఉందనేది కూడా మనకు కనిపిస్తా ఉంది అని కేటీఆర్ వ్యాఖ్యానించడం చూస్తా ఉన్నాము. బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుపై కక్ష సాధింపు చర్యలకు పాల్గొంటుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అనేక అంశాలు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ముడిపడినటువంటి నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడంపై ప్రాధాన్యత సంతరించుకుందనేది కూడా చెప్పొచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం 9 గంటల కల్లా కూడా తెలంగాణ భవన్ కు అందరూ చేరుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్ కు రావాలని ఆదేశాలు జారీ చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు 9 గంటలకల్లా కూడా తెలంగాణ భవన్ కి చేరుకుంటారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా 9 గంటలకు కూడా అటు తెలంగాణ భవన్ కి చేరుకుంటారు. 9 గంటలకు తెలంగాణ భవన్ కి చేరుకున్న తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు దాంతో పాటుగా నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతారు. సమావేశం అయిన అనంతరం 10:40కి బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయానికి మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కి భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా కూడా పెద్ద ఎత్తున బందోబస్తుని అటు ఏసీపీ కార్యాలయం వద్ద కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాము. గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా కేసు సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో అలాంటి పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇవ్వడం రాష్ట్రంలో ఒక సంచలనంగా కూడా మనం చెప్పుకొచ్చుస్తుంది. అంటే ఈ నోటీసులను బీఆర్ఎస్ ఎలా చూస్తుంది వంశీ? బీఆర్ఎస్ పార్టీ అటు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం పైన మాత్రం ముందు నుంచి కూడా తమ పైన కక్ష సాధింపు చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుందంటూ కూడా ఆయన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా లీగల్ గానే తాము ఈ అంశాలన్నింటినీ కూడా ఎదుర్కొంటామంటూ కూడా చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలో తమను ఎదుర్కోలేక దాంతో పాటుగా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తమ పైన ఇలాంటి కేసులను బనాయించి తమ పైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.